వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ బూత్ స్థాయి కార్యకర్తల సమావేశం పరిగి ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చేవెళ్ల ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యకర్తల సమావేశాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ బూత్ స్థాయి కార్యకర్తల సమావేశం ఇంతమందిగా ఆదరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ పుట్టినప్పటి నుండి పేదల సంక్షేమం కొరకే పార్టీ పుట్టిందని, ఇంత కష్టపడి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటే రేవంత్ రెడ్డిని అంత బలపరుచుకున్నట్లే అని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పొట్టిగా ఉన్న గట్టివాడని రంజిత్ రెడ్డి తెలిపారు. మేము గెలుపొందాక తర్వాత జరిగే సర్పంచుల ఎలక్షన్ నుండి మొదలుకొని అన్ని జరిగిపోయే ఎన్నికలకు మేము ముందుండి తిరుగుతామని అన్నారు. ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ 25,000 మెజార్టీతో నన్ను ఎమ్మెల్యేగా గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి అభినందనలు తెలియజేశారు. వచ్చే 13న జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో నన్ను ఏ విధంగా గెలిపించారో రంజిత్ రెడ్డిని అదే విధంగా గెలిపిస్తారని కోరారు. చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా రంజిత్ రెడ్డిని గెలిపిస్తే మన నియోజకవర్గానికి అభివృద్ధికి నిధులు కురిపిస్తారని అన్నారు. రంజిత్ రెడ్డి ఎంపీగా గెలుపొందాక ఇద్దరం కలిసి ప్రతి గ్రామానికి వస్తామని తెలిపారు. చేవెళ్ల పార్లమెంట్లోనే అత్యధిక ఓట్లతో 25,000 ఓట్లతో మీ అందరి సహకారంతో నన్ను చట్టసభకు పంపించినందుకు మీకు అందరూ కూడా పేరు పేరుగా నమస్కారం తెలియజేస్తున్నాను. ఎందుకంటే నా గౌరవాన్ని పెంచినటువంటి వ్యక్తులు మీరే. ఈరోజు వేదిక మీద ఉన్న వాళ్ళు, ఇక్కడ కూర్చున్న వాళ్ళు మీరు. నేను ఎక్కడికి వెళ్ళినా సరే ఆ గౌరవం మీ మూలంగానే నాకు దొరుకుతుందన్న విషయాన్ని ఎల్లప్పుడూ మీకు అందరూ కూడా తెలియజేస్తూ, అదేవిధంగా నేను కోరుకునేది ఏంటంటే వచ్చే నెల 13వ తారీఖు రోజు జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా పరిగి నియోజకవర్గ మెజార్టీతోనే రేవంత్ రెడ్డి గారు, రంజిత్ రెడ్డి గారు అత్యధిక మెజార్టీతో గెలవాలన్నదే నా యొక్క ఆలోచన. అంటే ఎక్కడికైనా సరే నా కోరిక ఏంటంటే పరిగి ఓట్ల మూలంగానే అత్యధిక మెజార్టీ వచ్చింది మన రంజిత్ రెడ్డి గారి చర్చ కోరిక. అదేవిధంగా మీరందరూ కూడా కష్టపడి ఎక్కడైతే శాసనసభ ఎన్నికల్లో పనిచేసారో 13వ తారీఖు జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అంతకంటే ఎక్కువ కష్టపడి పనిచేయాల్సినటువంటి అవసరం ఉందన్న విషయాన్ని మీకు అందరూ కూడా చెప్తున్నా. ఎందుకంటే ఆ రోజు మనకు అధికారం లేదు. ఆ రోజు అధికారులు మనవాళ్ళు కాదు, పోలీసులు మనవాళ్ళు కాదు. ఆ రోజు ప్రభుత్వం మన పైన ఎన్నో కేసులు, ఎన్నో అక్రమ కేసులు పెట్టి ఎన్నో ఇబ్బందులు చేస్తున్నటువంటి పరిస్థితి ఆ రోజు ఉండే. ఈ రోజు దేశానికి ఒక మంచి పూర్వ వైభవం వస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ పుట్టినప్పటి నుండి ఒక పేదల సంక్షేమం కోసం ఇంత ముందు తీసుకోబోతుంది. పేదరికం ఉన్న ఈ దేశంలో సంక్షేమం చాలా చాలా ముఖ్యం. సంక్షేమం ఒకవైపు, మతతత్వం ఒకవైపు, కులాలు ఒకవైపు, దేశ పరిరక్షణ కోసం ఒకవైపు. పాకిస్తాన్ పేరు చెప్పుకొని భరత్ చాలా బాగా మాట్లాడే. ప్రొద్దున లేస్తే ఎలక్షన్ల ముందు పాకిస్తాన్ గురించి మాట్లాడడం, ఎలక్షన్ గెలవడం, యువత గురించి మాట్లాడడం, ఎలక్షన్ గెలవడం, మతతత్వం గురించి మాట్లాడడం, ఎలక్షన్ గెలవడం తప్ప 10 ఏళ్ళు మన రాష్ట్రానికి ఏం చేసారో, మన కోసం ఏం చేసినట్టు మీరు ఆలోచించండి. ఎప్పుడైనా ఏదైనా సంక్షేమ పథకాలు ఏ రాష్ట్రమైన రూపకల్పన చేసి ముందుకు పోతుంటే అడ్డుపుల్లలేస్తుంది కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం. మొన్న 6 గ్యారెంటీలు అమలు చేస్తాను గ్యారెంటీగా తన గ్యారెంటీ అని చెప్పి రేవంత్ అన్న మీ అందరినీ భరోసా ఇచ్చి మీ అందరిని ముందుకు తీసుకుపోయిన రేవంత్ అన్నకు అడ్డుపుల్లలేసే ప్రయత్నం ఉండదు. ఇవాళ మనం అందరం చేయి కలిపి చేయాలి. చెయ్యికి బలం చేకూర్చి రేవంత్ అన్న చెయ్యి ఇంకా బలపరచాలంటే ఎంతమంది ఎంపీలను గెలిపిస్తే రేవంత్ అన్న చెయ్యి ఎంత బలపడుతుంది. రేవంత్ అన్న ముందు ముఖ్యమంత్రి అయిండు, ఇవాళ ఎంతమందిని ఎంపీలు గెలుచుకున్నారంటే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కూడా ఆలోచిస్తుంది. అమ్మో ఈయనతో చాలా గట్టిగా ఉన్నాడు, చిన్నగా ఉన్నాడు కానీ చాలా గట్టిగా ఉన్నాడు అని చెప్పి చాలా గట్టిగా ఉన్నాడని చెప్పి మనకు రావాల్సిన నిధులు ఇస్తారు, మనకు రావాల్సిన సంక్షేమ పథకాలు ఆపడు, మన ఇంటింటికి సంక్షేమం, పేదల సంక్షేమం ఆపలేడు. దానికి మన బల ప్రదర్శన అవసరం. రితిక్ చెప్పినట్టు ఇది మన బలం.
ఇది మన దళం, ఇదే మన గలం కావాలి. కావాలి కావాలి కావాలని చెప్పి మేము చెప్తాం. నా